అని చెప్తూ అప్పుడు అమ్మవారి యొక్క ఆ దివ్యమైనటువంటి ఆ వదన సౌందర్యం దర్శించేటప్పుడు ఎలా ఉంటుంది అంటే తాంబూలోద్భాసి వక్త్రైః త్వదమల వదనాలోకనోల్లాసి నేత్రైః చక్రస్థైః శక్తి సంఘైః పరిహృత విషయా సంగమాకర్ణ్యమానం గీతాజ్ఞాభిప్రకామం మధురస మధురం వాదితం కిన్నరీభిః వీణాఝంకారనాదం కలయ పరశివానంద సంధానహేతోః. ఆ దివ్యమైనటువంటి నాదములు అక్కడ వస్తూ ఉంటే అమ్మవారి చుట్టూ ఆవరణ దేవతలు కూర్చున్నారు కదా, నవావరణలో ఉన్నటువంటి దేవతలందరూ కూర్చున్నారు. చక్రస్థై శక్తి సంఘై, ఆ శక్తి సమూహం అంతా కూడా వీళ్ళు చేస్తున్న నృత్యాలకు వాళ్ళు ఆనందిస్తూనే ఎంత బాగా ఉన్నది, అమ్మ ఎలా ఆనందిస్తుందో అని చూస్తున్నట్టు వాళ్ళు కూడా. ఆవిడ ఆనందం చూసి వీళ్ళకి మళ్ళీ పరమ ఆనందంగా ఉంది. మొత్తానికి ఆ నాదములు అమ్మవారి ఆనందము ఇది చూస్తూ ఉంటే పరశివానంద సంధాన హేతో, అది పరశివానందాన్ని కలిగిస్తున్నది, అంటే పరబ్రహ్మానందాన్ని ప్రాప్తింపజేస్తున్నది అంటూ అమ్మవారికి ఇచ్చినటువంటి ఆ నీరాజన విధానాలు ఇంత చక్కగా దర్శించారు. ఇప్పుడు కకారంతో అని చెప్పుకున్నాం. భగవత్పాదుల వారి రచన. శంకరానందుల వారు అమ్మవారి యొక్క స్వరూపాన్ని ఆవిష్కరిస్తున్నారు ఇక్కడ. కాదిక్షాంత సువర్ణ బిందు సుతను సర్వాంగ సంశోభితాం నానారత్న విచిత్ర చిత్ర చరితా చాతుర్య చింతామణిం చిత్రానంద విధాయినీం సుచపలాం కూటత్రయాకారిణీం శ్రీచక్ర ప్రియ బిందు తర్పణ పరాం శ్రీరాజరాజేశ్వరీం. కాది క్షాంత సువర్ణ బిందు సుతను, అమ్మవారి స్వరూపాన్ని అక్షర రూపాలుగా తెలుసుకుని గాని ఆరాధన చేస్తే అది గొప్ప ఉపాసన అని పెద్దలు చెప్తారు. అందుకే అక్షరములతో కూడి అమ్మవారిని కొలుచుకోవడం, అక్షరాలన్నీ అమ్మవారి రూపంలో తెలుసుకోవడం మీకు తెలియాలి. అందుకే మాతృకావర్ణములకు చాలా ప్రాధాన్యం ఇచ్చారు. మాతృకావర్ణములు అంటే ఏంటో చెప్పుకున్నాం కదా, 50 అక్షరాలు, మంత్రములన్నీ అందులోంచి వచ్చాయి. అసలు అమ్మవారి మంత్రం ఏమిటయ్యా అంటే 50 అక్షరాలు అమ్మవారి మంత్రములే అన్నారు ఇక్కడ. అది గొప్ప విశేషమండి. అందుకే మరి మాకు మంత్రాలు ఏమి లేవండి అంటే ఆకారం నుంచి క్షకారం వరకు రోజు చదువుకుంటే అదే మంత్రం. మీ పిల్లల చేత మంత్రాలు చేయించండి. అక్షరాభ్యాసమే మంత్రోపాసన, మరొకటి కాదు. అక్షరాభ్యాసం ఎప్పుడూ చేసుకోవాలి. అంతే కదా, అక్షరాలని మాత్రం రోజు ఒకసారి అనుకుంటే అది దివ్యమైనటువంటి శక్తినిస్తుంది. అందుకే మన పెద్దవాళ్ళు అక్షరాభ్యాసం రూపంలో అక్షర క్రమం పెట్టడానికి అర్థం ఏంటంటే ఊరికిన అల్ఫాబెట్స్ నేర్చుకోవడానికి కాదు, అవి భుక్తి కోసం బ్రతికే జీవులు చేస్తారు. కానీ ముక్తి కోసం బ్రతకవలసిన భారతీయులు భుక్తి ముక్తి రెండిటి కోసం పనికొచ్చేటట్టు అక్షరాలను తీర్చిదిద్దారండి ఇక్కడ. ఆ అక్షర క్రమంగానే ఒక్కసారి అనుకుంటే మన శరీరంలో ఏ యోగ కేంద్రాలు స్పందిస్తాయి, వాటి ప్రభావం ఎలా ఉంటుందని పెద్ద శాస్త్రం. అది అక్షర క్రమం శివుని డమరకం నుంచి వచ్చినటువంటి పద్ధతిగా చెప్తూ దానిపై నందికేశ్వరుడు కారికలు రచిస్తే, ఉపమన్యువు దానికి భాష్యం రచిస్తే కేవలం అకారం నుంచి క్షకారం అనుకున్న అక్షరాలపై ఒక శాస్త్రం తయారైంది. అంత విశేషమైన అంశం ఉంది. ఇప్పుడు అవి చెప్పడానికి సమయము కాదు, సమయము లేదు. అందుకే అక్షరములకు అంత శక్తి ఉందని మాత్రం తెలుసుకుంటున్నాం. అక్షర రూపిణిగా అమ్మవారిని చూడాలని ఈ శ్లోకంలో చెప్తున్నారు శంకరానందుల వారు. అక్షరములు అంటే అకారం నుంచి క్షకారం వరకు ఉన్న అక్షరములు ఒకటి, మంత్రాక్షరాలు ఒకటి. మరి ఏ మంత్రం మనకు ఉపదేశింపబడిందో ఆ మంత్రంలో ప్రత్యక్షరానికి ఒక శక్తి ఉంటుంది. అంతేగాని మంత్రానికి అర్థం చెప్పండి అర్థం చెప్పండి ఎన్ని అర్థాలు చెప్తాం? ఒక అర్థం చెప్పి వదిలేస్తే సరిపోదు. మంత్రంలో ఎన్నో అర్థాలు ఉంటాయి. అవి సాధన చెయ్యగా 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 అనుభవానికి వస్తాయి. అంతే ఇక్కడ అనుభవానికి వచ్చాక మనం కూడా ఇంకోటి చెప్పలేము. అనిర్వచనీయమైన అనుభూతి కనుక మంత్రానికి కొంతమేరకు అర్థం ఎందుకు చెప్పుకోగలమంటే మంత్రం మీద శ్రద్ధ కలగడం కోసమే, ఒక భావం కలగడం కోసమే. కానీ మంత్రం వల్ల వచ్చే అనుభూతి ఉందే అది మాటలకు అందదు. మంత్రం చెయ్యగా చెయ్యగా మంత్రదేవతే ప్రత్యక్షరంలో ఉన్న తన తేజస్సును మన అనుభవానికి తెస్తుంది. తెలుసుకోండి.